ఈ గుంగురు సేట్ ఏమంటాడంటే మన గుంగురు సేట్ ఏమంటాడంటే కాకకు ఎట్లా అంటే ఇట్లా గజని అందుకే పెట్టిన ఫోటో నేను मैं ईमानदार हूँ ना मैं कांग्रेस को मदद करूँगा या मैं कांग्रेस से कुछ मदद लूँगा అని చెప్పి రాసుకొని మళ్ళీ కాంగ్రెస్ సంఖ కిందికి పోయి వాసన చూస్తున్నాడు ఇవాళ మన గుంగురు సేట్ ఏమంటాడంటే కోట్లకు అరే ఇంత చిన్న క్వశ్చన్ లేనికి నన్ను కోర్టుకి ఎందుకు పిలిపిస్తున్నారు మనం వీడియో కాన్ఫరెన్స్ రూపంలో మనం మాట్లాడుకోవచ్చు కదా అంటాడు మోతబరి దగ్గలే ఈ గుంగురు సేట్కి కోర్టులు అన్నారు నువ్వేం పెద్ద తీస్మార్కానివి కాదు అందరికి ఎట్లా రూల్స్ ఉంటాయో నీకు కూడా గట్లనే ఉంటాయి మూతబరి బంద్ చేసి పిలిచినప్పుడు రా దర్యాప్తు సంస్థలకు కోఆపరేట్ చేయి ఎక్కువ నాటకాలు చేస్తే బద్దలు భాషింగాలు అవుతాయి అని అన్నారు ఇంకా మనోడు ఏమంటాడంటే వారానికి 5 సార్లు లాయర్లతో కలుస్తాడట ఢిల్లీని పరిపాలించనీకే వారానికి 5 సార్లు కలుస్తాడట అయితే కోర్టు మళ్ళొకసారి చెప్పింది ఏమన్నానంటే అరే గుంగురు సేటు చెప్పింది నువ్వు అందరి ప్రకారము వారంలో 2 సార్లే కలవాలి లాయర్లను అట్లనే నీకు కూడా నీకు స్పెషల్ పవర్స్ ఏమి ఇయ్యరు నువ్వు పరిపాలన చేస్తావా పాతాళానికి పోతావా అది నీ ఇష్టం నీకు స్పెషల్ రూల్స్ ఏమి ఇయ్యం అని చెప్పారు ఈ మాట చెప్పగానే గాయ గత్తర చేసి గుంగురు సేట్ వర్గం అంతా చేసి నిజంగా చెప్పాలనంటే బెల్ట్ వేసి పచ్చ ఈ మీద కొట్టిరు కోటోళ్ళు ఇండైరెక్ట్గా అట్లనే కొట్టంగానే ఇక ఈ గుంగురు సేట్ వర్గం అంతా జడ్జిలు మొత్తము బీజేపీ వాళ్ళు అయిపోయారు వీళ్ళు సిగ్గు కూడా ఉండదు వీళ్ళకు అనేస్తారు న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు న్యాయమూర్తులు అంటే గౌరవం లేదు చట్టాలంటే గౌరవం లేదు కాన్స్టిట్యూషన్ అంటే గౌరవం లేదు దేశ సరిహద్దులు అంటే గౌరవం లేదు కేవలం వీళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళ అధికారం తప్ప వీళ్ళు ఏది పట్టించుకోరు ఫ్రెండ్స్ అయితే సీన్ ఏందనంటే మేము ఇక సుప్రీంకోర్టుకు పోతాం ఈ లోవర్ కోర్టుల మొత్తం సుప్రీంకోర్టు హైకోర్టు ఈ లోవర్ కోర్టులు అంతా మనం ఏమంటారు బీజేపీలు అయిపోయారు జడ్జిలు అని చెప్పారు సంజయ్ సింగ్కి బెయిల్ ఎట్లు ఇచ్చారు మా కేసు ఏమన్నా డిఫరెంటా మాకు ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మీకు ఒక ఫ్యాక్ట్స్ చెప్తున్నా ఏంటంటే సంజయ్ సింగ్ అనేట ఆయన బ్రైబ్ లంచం తీసుకున్నాడు 2 కోట్లు అదే కేజ్రీవాల్ ఏమో ప్లాటింగు మొత్తం మాస్టర్ మైండ్ ఎవరు రాబోయానంటే కేజ్రీవాల్ ఈ లిక్కర్ స్కామ్లా సుమారు 100 కోట్లు ముడుపులు తీసుకున్న వ్యక్తి అని చెప్పి గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి ఇవి సంజయ్ సింగ్కి లేవే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అనే ఈ గుంగురు సేటు సీఎం హోదాలా లిక్కర్ స్కామ్ మీటింగ్లన్నీ అటెండ్ చేసిండు వాళ్ళ సంజయ్ సింగ్కి ఏం మినిస్ట్రీ పదవి ఉన్నది ఏమున్నది ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమైనా పోస్టులలో ఉన్నాడా లేకపోతే ఏదైనా వేరే పదవులు ఏమైనా ఆయన చేస్తున్నాడా వీళ్ళందరికీ ఏడమండిందంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే సంజయ్ సింగ్కి బెయిల్ ఇచ్చుకుంటా సంజయ్ సింగ్ని బెయిల్ ఇచ్చినాం కదా అని చెప్పి ఇది కేసులా పెట్టుకొని మళ్ళీ మీరు మాకు చెప్పి వేరే వాళ్ళకి బెయిల్ అడగొద్దు సంజయ్ సింగ్ ఎక్స్క్లూజివ్గా మేము బెయిల్ ఇచ్చినాం బికాస్ ఈడీ హీస్ కన్విన్స్డ్ దట్ దెర్ హ్యాడ్ బీన్ ఎ థరో ఇన్వెస్టిగేషన్ డన్ అండ్ హీ కెన్ బి గ్రాంటెడ్ ఎ బెయిల్ అని చెప్పి ఈడీ ఒప్పుకున్నదాడ అందుకని ఇస్తున్నాం ఇది కేసులో పెట్టుకొని రేపు కవితకు ఇది కేసులో పెట్టుకొని రేపు కేజ్రీవాల్ గుంగురు సేట్కి అని అడిగితే మళ్ళీ బెల్ట్ తీసుకొని ఈపు విమానం అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది గాయ గత్తర ఏడికైనా అవుతుంది కాక చెప్పే గుంగురు సేట్